హాయ్. సో ఇప్పటివరకు మనము డేటా టైప్స్ అనేవి కంప్లీట్ చేసేసాం రైట్. సో డేటా టైప్స్ ఇన్బిల్ట్ డేటా పైథాన్లో ఇన్బిల్ట్ డేటా టైప్స్ ఏంటి, సో ఈచ్ డేటా టైప్ గురించి మనము దాని ఎందుకు యూజ్ అవుతుంది, దాని యొక్క ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము డేటా టైప్స్ మీద కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, సో మనము ఎలా వాటికి ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఓకేనా. సో మనకి డేటా టైప్స్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. సో ఫస్ట్ డేటా అనగానే మీకు ఫస్ట్ మెయిన్గా జనరల్గా గుర్తు రావాల్సింది ఏంటంటే నెంబర్స్, స్ట్రింగ్స్, ఈ రెండు మటుకు గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మిగతా అన్నీ కూడా మనం ఒక కొండ గుర్తులాగా అంటే వన్ బై వన్ నేర్చుకున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి నెంబర్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి. ఈ రెండు కాంబినేషన్స్ తీసుకోవాలి అంటే మనకి అగైన్ లిస్ట్, టపుల్, సెట్ మూడు ఉన్నాయి. సో ఈ లిస్ట్, టపుల్, సెట్ ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తాయి. అయితే లిస్ట్, సెట్ ఈ రెండు కూడా మ్యూటబుల్, అంటే డేటా మ్యానిపులేషన్స్, డేటా ఎడిటబుల్ కాన్సెప్ట్ కిందకి వస్తాయి. సెట్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. సెట్ అనేది ఇమ్యూటబుల్, అంటే సీక్వెన్స్ ఆఫ్ డేటాలో లిస్ట్, సెట్ ఈ రెండు ఒక ఏరియా చెందితే టపుల్ అనేది ఇంకొక ఏరియా చెందింది. అంటే ఈ రెండు మ్యూటబుల్, ఇది ఒకటి ఇమ్యూటబుల్. నెక్స్ట్ డేటా అనేది కీ అండ్ వాల్యూ పేర్స్లో తీసుకోవాలి అంటే మనకి డిక్షనరీ సెట్ యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్గా బూలియన్ వాల్యూస్, అది జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూద్దాం ఎట్లా అడుగుతారు అనేది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇవి. స్ట్రింగ్ లిస్ట్, సారీ నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, బులియన్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే డేటా టైప్స్. సో ఇవే డేటా టైప్స్. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, స్ట్రింగ్స్, నెంబర్స్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్. ఓకే, నెక్స్ట్. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ లిస్ట్ అండ్ ఏ టపుల్. ఇది జనరల్గా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది. సో ఆన్లైన్లో బేసిక్ అంటే ఫ్రెషర్ కింద ఎవరైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే, ఫ్రెషర్ కిందే కాదు ఎవరికైనా సరే కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ లిస్ట్ అండ్ టపుల్. సో లిస్ట్, టపుల్ రెండు కూడా మనకి ఎలా ఉపయోగపడతాయి, ఈ రెండు కూడా సీక్వెన్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. దీని మీద మనకి క్లారిటీ ఉంది రైట్. సో లిస్ట్ని మనము అది ఒక పాయింట్, ఓకే, సీక్వెన్స్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది లిస్ట్ కానీ టపుల్ కానీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు లిస్ట్ని ఎలా తీసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ రాద్దాము. ఓకే, సో ఇది సింపుల్గా, సో సీక్వెన్స్ ఆఫ్ డేటా, సీక్వెన్స్ అండ్ సీక్వెన్స్ ఈ రెండు కూడా అసలు ఈ డేటా సీక్వెన్స్, ఈ రెండు మెయిన్ పర్పస్ ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ డేటాని హోల్డ్ చేయడం. నెక్స్ట్ లిస్ట్ని ఎలా తీసుకుంటాము, స్క్వేర్ బ్రాకెట్స్లో డేటా కానీ ఉంటే దాన్ని లిస్ట్ అంటాము. పారంథసిస్లో ఉంటే, పారంథసిస్లో కానీ డేటా ఉంటే దాన్ని టపుల్ అని పిలుచుకుంటాం. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే లిస్ట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యూటబుల్. అంటే డేటా ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత we can change the data, we can modify data, we can edit the data. This is immutable. అంటే వన్స్ మనం డేటాని డిఫైన్ చేసిన తర్వాత we cannot update or we cannot modify the data. సో ఇక్కడ మనకి మ్యూటబుల్ ఉన్నాయి కాబట్టి it contains inbuilt functions. It contains no inbuilt functions. Inbuilt functions, రైట్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇమ్యూటబుల్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఇంటర్వ్యూలో అడిగితే సో ఈ 2 పాయింట్స్ ఆ 3 పాయింట్స్ మీరు చెప్పండి. మీరు ఏ డెఫినేషన్స్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీ బ్రెయిన్లో స్ట్రైక్ అయింది లిస్ట్కి సంబంధించింది అండ్ టపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ హౌ డూ యూ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ టు అన్ ఇంటీజర్ పైథాన్. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టారు. క్వశ్చన్ ఏంటంటే హౌ డూ యూ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ పైథాన్. ఓకే, హౌ డూ యూ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ పైథాన్. అయితే ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ టు ఇంటీజర్ అన్నాడు. సో ఇంటీజర్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్వేస్ నెంబర్స్ 1 2. ఓకే, సో
స్ట్రింగ్ గాన ఒకవేళ స్ట్రింగ్ అంటే ఏంది సింగిల్ కొటేషన్లో ఉండే సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్లో గాన ఏదైనా ఒకటి ఉంటే దాన్ని మనము స్ట్రింగ్ అని పిలుచుకుంటాం. ఇప్పుడు 2 అనేది ఇట్లా ఉందనుకోండి, అంటే సింగిల్ కొటేషన్లో ఉంది కాబట్టి ఇది స్ట్రింగ్. ఓకే, ఇది ఈజ్ నాట్ ఇంటీజర్. స్ట్రింగ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా INT అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 2 ఉందనుకుందాం, ఇది స్ట్రింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ది ఇంటీజర్ ఆఫ్ ఏ అంది ఇంట్ ఆఫ్ ఏ, దాన్ని నేను ఒక వేరియబుల్ చేసుకున్నాను. ఇప్పుడు బిలో ఈ 2 అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అయ్యి 2 అనేది మనం తీసుకుంటాం. ఓకేనా? అయితే ఈ కన్వర్షన్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నది మస్ట్ అండ్ షుడ్గా నెంబర్ని రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను SAI సాయి అనేది అనుకోండి, దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుందా అంటే కన్వర్ట్ అవ్వదు, ఇట్ విల్ త్రో ఎర్రర్. సో ఇక్కడ స్ట్రింగ్లో మస్ట్ అండ్ షుడ్గా ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్న డేటా ఉండాలి కన్వర్ట్ చేసేటప్పుడు, లేదు అంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఓకే, ఇంటీజర్ అయిపోయింది. వాట్ ఈస్ డిక్షనరీ ఇన్ పైథాన్ అండ్ హౌ ఈజ్ ఇట్ యూజ్డ్? సో డిక్షనరీ ఎందుకు యూజ్ అవుతుంది? డేటాని కీ అండ్ వాల్యూ పేర్లో డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనకి డిక్షనరీ యూజ్ అవుతుంది, అంతే కదా. నెక్స్ట్, హౌ డూ యూ చెక్ ద టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ ఇన్ పైథాన్? హౌ డూ యూ చెక్? సో ఇక్కడే ఉంది ఆన్సర్, కూడా దీంట్లోనే ఉంది మనకి. హౌ డూ యూ చెక్ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇంటీజర్, రైట్? ఇది యాక్చువల్గా స్ట్రింగ్. అయితే ఇది ఇంటీజర్, ఇది స్ట్రింగ్ అని నువ్వు ప్రోగ్రామ్లో ఎలా చెక్ చేస్తావో అని అడుగుతున్నాడు. టైప్, వాట్ ఈస్ ద టైప్ అంటే డేటా టైప్ అనమాట, ఇది ఇంటీజరా స్ట్రింగ్ అని. సో సింపుల్గా దీన్ని టైప్ ఆఫ్ ఏ, సో ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. సో టైప్ అనేది ఇన్బిల్ట్ అనమాట. సో ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని దాంట్లో ఈ వేరియబుల్ పాస్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఈ డేటా టైప్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ వాల్యూ ఇస్తుంది. సో ఇప్పుడు ఇది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంటీజర్ ఇస్తుంది. ఇదే బి కానీ పాస్ చేసామంటే బి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అని ఇస్తుంది. ఓకేనా? ఒక వేరియబుల్ యొక్క టైప్ని ఒక డేటా టైప్ని తెలుసుకోవాలి అంటే మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది పైథాన్లో, టైప్ అనేది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ అడిగితే క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ కూడా, హౌ డూ యూ ఫైండ్ ద టైప్. సో ఒకవేళ మీకు గుర్తు లేకపోతే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సెట్ అండ్ ఫ్రోజన్ సెట్ ఇన్ పైథాన్? సో సింపుల్గా చెప్పేస్తాను, సెట్ ఫ్రోజన్ సెట్ వచ్చేసి మ్యూటబుల్. సెట్ డేటా ఎందుకు తీసుకుంటాము? యూనిక్ డేటాని స్టోర్ చేసుకోవడానికి, అది అందరికి తెలిసిందే. అయితే సెట్కి ఫ్రోజన్ సెట్కి డిఫరెన్స్ ఏంటంటే, సెట్ డేటా టైప్ మనకి ఏం చెప్పుకున్నాము? మ్యూటబుల్ అని చెప్పుకున్నాం. అయితే ఈ మ్యూటబుల్ డేటాని ఇమ్యూటబుల్ చేయాలి అంటే మనము ఫ్రోజన్ సెట్ యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో సెట్ డిఫరెన్స్ ఏంటంటే సెట్ ఈజ్ మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ ఈజ్ ఇమ్యూటబుల్. హౌ డూ యూ క్రియేట్ అన్ ఎంప్టీ లిస్ట్? ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడం ఏముందబ్బా, జస్ట్ 2 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని సరిపోతుంది, ఎంప్టీ లిస్ట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రేంజ్ ఇన్ ఫంక్షన్? ఓకే, ఇది మీకు అవసరం లేదు. ఓకే, హౌ డూ యూ యాడ్ అన్ ఎలిమెంట్ టు ఏ సెట్? సో మనము సెట్ గురించి ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే సెట్లో మనకి యాడ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. ఒకవేళ మనం చూద్దాం, యా. సో సెట్ యొక్క ఇన్బిల్ట్ ఫంక్షన్లో ఇప్పుడు చూడండి యాడ్. సో ఇప్పుడు ఒక ఎలిమెంట్ సెట్కి యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ యాడ్ ఎలిమెంట్ ఇన్బిల్ట్ ఫంక్షన్, దెన్ యూ విల్ యాడ్ ద సెట్. ఓకే, సో అది ఒకసారి చూపిస్తాను కావాలంటే. ఇక్కడ చూద్దాం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో నా దగ్గర ఒక సెట్ ఎలా తీసుకోవాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ అనేది కర్లీ బ్రాసెస్ 1 2 3 4 5, సారీ 1 2 3 4. అయితే ఇప్పుడు ఈ సెట్కి ఒక వేరియబుల్ని యాడ్ చేయాలంటాడు. యాడ్ ఉంది. సో యాడ్ నేను ఏం చేస్తానంటే 10ని యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ ఏ అంట, మన టాప్లో
ప్రింట్ ఎండ్. ఇప్పుడు చూడండి, సో యాడ్ అన్న అక్కడే ఉంది